హస్తప్రయోగం అదే ఎవరైనా చేసుకుంటారు కదా. దాన్ని వింతగా చూస్తేనే అమ్మాయిలు చేసుకునే హస్తప్రయోగాన్ని ఇంకా వింతగా చూడకండి, ఆశ్చర్యపోకండి, అది నేరంగా భావించకండి. ఎందుకంటే మన సమాజంలో అబ్బాయిలు చేసుకుంటున్నారు, కానీ ధైర్యంగా అబ్బాయిలు చేసుకుంటారు, కానీ అమ్మాయి చేసుకోకూడదా? అమ్మాయి కోరికలు ఉండవు? అమ్మాయి కూడా ఉంటాయి కోరికలు. పెళ్లి తర్వాత తీర్చుకుంటుంది. ఎందుకంటే పెళ్ళికి ముందు అమ్మాయి శృంగారంలో పాల్గొన్న, హస్తప్రయోగం చేసుకున్న తప్పు కనుక సీక్రెట్గా చేసుకుంటారు. కానీ అమ్మాయిలు చేసుకోవద్దు అనడము, ఆమెకు స్వేచ్ఛని ఇవ్వడము తప్పు. ఆమెను అనుమానించకండి. దాన్ని ఉంచుకున్నదా దాన్ని వండుకున్నదా? హస్తప్రయోగం చేసుకునే తప్పేంది? కాబట్టి తప్పట్టకండి, మహాపాపం, అదొక పాపమే నాయన. తప్పు కాకపోతే ఇంకా ఆడపిల్లను అట్లా తప్పట్టడం తప్పు కదా. ఏదో చేసుకుంటుంది, ఏదైనా వంట అందా, కడుపు తెచ్చుకుంటుందా, దాని చేతితోటి అది గదిలో ఏదో చేసుకుంటుంది. ఆ బదులు ఏం చేసుకుంటుంది? దాన్ని అది ఆమెనామా అద్దంలో చూసుకుంటుంది, బట్టలు ఇప్పుకుంటుంది. తప్పే ఉన్నది తెలియదు. తలుపేసుకుని ఇప్పుకోబట్టే, తలుపేసుకుని తనని తాను చూసుకోవట్టే, తలుపేసుకుని తలుపు బిగించుకొని మంచం మీద బోర్లో పండుకుంటారట. మెత్తనగా ఆలోచుకుంటే తప్పే ఉన్నది, బొర్లోకలు పండుకుంటే తప్పే ఉన్నది, అటు ఇటు పొరితే తప్పే ఉన్నది, ఆ మంచాన్ని దిండుగా ఆర్చుకుంటే తప్పే ఉన్నది. కూరగాయలతో ఏం చేసుకుంటే తప్పే ఉన్నది? కూరగాయలు యోన్లో పెట్టినట్టు బెజన్లో పెట్టుకుంటుంటే అది పెట్టుకొని దాంట్లో పోయేది ఉన్నది. వంకాయలు, క్యారెట్, బెండకాయ, గిండకాయ ఏదో పురుషంగా పోలే పెట్టుకొని పాపం ఏదో వాళ్ళు చల్లబడతారు. వాళ్ళు కూడా తాపం ఉంటుందా? ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది, ఈ అన్న ఒక మనం చెట్టు కింద నీడ చూసుకోమా? మరి ఆడలు చూసుకోవద్దా? ఎండ బాగా కొడుతుంటే చల్ల నీళ్ళు తాగుతావా? ఎండ బాగా కొడుతుంటే చల్ల నీళ్ళు తాగవా? మరి వాళ్ళు కూడా అంతే, బాగా వాళ్ళ కామం కోరికలు కలుగుతా అంటే ఈ అన్నం చల్లబరుచుకుంటారు. కాబట్టి అమ్మాయిలను హస్తప్రయోగం చేసుకోవడం నేరంగా చూడకండి, తప్పుగా చూడకండి. బట్టలు ఇచ్చింది గదిలో పడుకున్నట్టు తలపేసుకుని పడుకుని నీదికేమవుతుంది? కాబట్టి తప్పట్టకండి. బాత్రూంలో చేసుకుంటారు, లేకపోతే ఎవరు లేనప్పుడు గదిలో చేసుకుంటారు, దుప్పటి కప్పుకొని చేసుకుంటారు, యోనిని ప్రేరేపించుకోవడము, జీస్పాట్ ప్రేరేపించుకోవడము అన్నీ ఉంటే వాళ్ళ చేతితో చేసుకుంటారు. కానీ తప్పెందుకు ఇంకా తప్పదు. అమ్మాయి కోరుకున్నా పెళ్లి తర్వాత సెక్స్లో పాల్గొంటుందా? పెళ్ళి ముందు హస్తప్రయోగం చేసుకుంటుంది, ఇక నువ్వే చేసుకోవాలా? అబ్బాయి నువ్వు ఒక్కనే చేసుకోవాలా? అమ్మాయి చేసుకోవద్దా? కొడుకులు ఆడపిల్లకి న్యాయం పాడగా. హస్తప్రయోగం అదే ఎవరైనా చేసుకుంటారు కదా. దాన్ని వింతగా చూస్తేనే అమ్మాయిలు చేసుకునే హస్తప్రయోగాన్ని ఇంకా వింతగా చూడకండి, ఆశ్చర్యపోకండి, అది నేరంగా భావించకండి. ఎందుకంటే మన సమాజంలో అబ్బాయిలు చేసుకుంటున్నారు, కానీ ధైర్యంగా అబ్బాయిలు చేసుకుంటారు, కానీ అమ్మాయి చేసుకోకూడదా? అమ్మాయి కోరికలు ఉండవు? అమ్మాయి కూడా ఉంటాయి కోరికలు. పెళ్లి తర్వాత తీర్చుకుంటుంది. ఎందుకంటే పెళ్ళికి ముందు అమ్మాయి శృంగారంలో పాల్గొన్న, హస్తప్రయోగం చేసుకున్న తప్పు కనుక సీక్రెట్గా చేసుకుంటారు. కానీ అమ్మాయిలు చేసుకోవద్దు అనడము, ఆమెకు స్వేచ్ఛని ఇవ్వడము తప్పు. ఆమెను అనుమానించకండి. దాన్ని ఉంచుకున్నదా దాన్ని వండుకున్నదా? హస్తప్రయోగం చేసుకునే తప్పేంది? కాబట్టి తప్పట్టకండి, మహాపాపం, అదొక పాపమే నాయన. తప్పు కాకపోతే ఇంకా ఆడపిల్లను అట్లా తప్పట్టడం తప్పు కదా. ఏదో చేసుకుంటుంది, ఏదైనా వంట అందా, కడుపు తెచ్చుకుంటుందా, దాని చేతితోటి అది గదిలో ఏదో చేసుకుంటుంది. ఆ బదులు ఏం చేసుకుంటుంది? దాన్ని అది ఆమెనామా అద్దంలో చూసుకుంటుంది, బట్టలు ఇప్పుకుంటుంది. తప్పే ఉన్నది తెలియదు. తలుపేసుకుని ఇప్పుకోబట్టే, తలుపేసుకుని తనని తాను చూసుకోవట్టే, తలుపేసుకుని తలుపు బిగించుకొని మంచం మీద బోర్లో పండుకుంటారట. మెత్తనగా ఆలోచుకుంటే తప్పే ఉన్నది, బొర్లోకలు పండుకుంటే తప్పే ఉన్నది, అటు ఇటు పొరితే తప్పే ఉన్నది, ఆ మంచాన్ని దిండుగా ఆర్చుకుంటే తప్పే ఉన్నది. కూరగాయలతో ఏం చేసుకుంటే తప్పే ఉన్నది? కూరగాయలు యోన్లో పెట్టినట్టు బెజన్లో పెట్టుకుంటుంటే అది పెట్టుకొని దాంట్లో పోయేది ఉన్నది. వంకాయలు, క్యారెట్, బెండకాయ, గిండకాయ ఏదో పురుషంగా పోలే పెట్టుకొని పాపం ఏదో వాళ్ళు చల్లబడతారు. వాళ్ళు కూడా తాపం ఉంటుందా? ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది, ఈ అన్న ఒక మనం చెట్టు కింద నీడ చూసుకోమా? మరి ఆడలు చూసుకోవద్దా? ఎండ బాగా కొడుతుంటే చల్ల నీళ్ళు తాగుతావా? ఎండ బాగా కొడుతుంటే చల్ల నీళ్ళు తాగవా? మరి వాళ్ళు కూడా అంతే, బాగా వాళ్ళ కామం కోరికలు కలుగుతా అంటే ఈ అన్నం చల్లబరుచుకుంటారు. కాబట్టి అమ్మాయిలను హస్తప్రయోగం చేసుకోవడం నేరంగా చూడకండి, తప్పుగా చూడకండి. బట్టలు ఇచ్చింది గదిలో పడుకున్నట్టు తలపేసుకుని పడుకుని నీదికేమవుతుంది? కాబట్టి తప్పట్టకండి. బాత్రూంలో చేసుకుంటారు, లేకపోతే ఎవరు లేనప్పుడు గదిలో చేసుకుంటారు, దుప్పటి కప్పుకొని చేసుకుంటారు, యోనిని ప్రేరేపించుకోవడము, జీస్పాట్ ప్రేరేపించుకోవడము అన్నీ ఉంటే వాళ్ళ చేతితో చేసుకుంటారు. కానీ తప్పెందుకు ఇంకా తప్పదు. అమ్మాయి కోరుకున్నా పెళ్లి తర్వాత సెక్స్లో పాల్గొంటుందా? పెళ్ళి ముందు హస్తప్రయోగం చేసుకుంటుంది, ఇక నువ్వే చేసుకోవాలా? అబ్బాయి నువ్వు ఒక్కనే చేసుకోవాలా? అమ్మాయి చేసుకోవద్దా? కొడుకులు ఆడపిల్లకి న్యాయం పాడగా. ఈ ఆడపిల్ల హస్తప్రయోగం చేసుకుంటే ఇంత హీనంగా చూసేయండి, ఇంత నీచంగా చూసేయండి, ఇలాంటి తప్పులు పెట్టండి, గుసగుసలు పెట్టుకుంటుంది, పూరి అట్లా చేసుకుంటుంది, ఇట్లా చేసుకుంటుంది, ఆ పూరి తలిపేసుకున్నది, ఇలా అమ్మలక్కలు కూడా అనుకుంటారు. తలిపేసుకుంటే ఏమున్నది, ఆ పిల్ల హస్తప్రయోగం చేసుకుంటుంది కావచ్చు. ఎవరు లేనప్పుడు కాసింత ఏకాంతం దొరికితే ఏదో కోరికలు తెచ్చుకుంటుంది, పండుకొని బెడ్ మీద పండుకుంటుంది, పోర్లు వస్తారు, తలుపులు గిలుపులు పెట్టుకొని అటు ఇటు ఎగురుతారు. దాంట్లో తప్పే ఉన్నది. దానికి మగవాళ్ళు అయితే గుడ్లు అప్పగించి చూసుకుంటూ గుసగుస పెట్టుకోండు,
ఆడవాళ్ళు కూడా అంతే. పోరిపోయింది చేసుకుంటాను అంటే తప్పే ఉన్నది. పెళ్ళికి మీద మీరు చేసుకోలేదా? మీకు లేవా కోరికలు? మీరు కూడా రాపిడి చేసుకోలేదా? పెసైన మీద రాపిడి చేసుకోలేదా? చేసి పాటను ప్రేరేపించుకోలేదా? ఆ పెళ్ళి ఎట్లా చేసినా మీరు కూడా చేసుకున్నారు కదా. మీరు పెళ్ళి ముందు ఇవ్వాలి. పెళ్ళి అయ్యేపటికే మీరు మొగుడితో పండుకుంటాను, మొగుడితో చేసుకుంటాను. ఆ పిల్లకి మొగుడు లేడు కనుక ఒక్కతే దేనిగా ఆలోచుకుంటుంది కాబట్టి బట్టలు పడుకుంటుంది కావచ్చు, ఏదో గదిలో చేసుకుంటుంది కదా, తప్పే ఉన్నది. మరిపోతే పడుకుంటుంది, బాత్రూంలో చేసుకుంటుంది, చెయ్యితోటి కదా చేసుకునేది. కడుపులాగా రాదు, అది ఏమన్నా తప్పు చేస్తుందా? ఏమన్నా నంచుకున్నదా? ఏమన్నా వండుకున్నదా? ఏమన్నా వండుకుంటుందా? దాని చేతితో అది చేసుకుని తప్పే ఉన్నా చెప్పు. పైగా ఇప్పుడు సుఖవ్యాధులు కూడా రావు. అమ్మ నాయన పేరు కూడా ఖరాబ్ చేస్తలేదు కదా. ఇప్పుడు నలుగురితో తిరిగితే పోరి పిల్ల పేరు ఖరాబ్ అయింది, పెళ్ళైన తర్వాత కూడా బదనాం అయింది అన్నట్టు ఉంటుంది. ఇంకోటి హస్తప్రయోగం చేసుకుంటే పెళ్లి తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మగన్ దగ్గర కూడా చాలా సుఖపడుతుంది అమ్మాయి, మగన్ని సుఖపడుతుంది. తొందరగా సెక్స్లో ఎలా బాగా పొందాలి, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. ఇది సైన్స్, ఇది తప్పు కాదు. అమ్మాయి హస్తప్రయోగం చేసుకొని తప్పు కాదు, విజ్ఞానమే, ఇది శరీర ధర్మం. దాంట్లో అమ్మాయిని తప్పట్టేది. ఇంకా ఈ రోజుల్లో కూడా అమ్మాయి హస్తప్రయోగం చేస్తే తప్పే ఉన్నది. అది గదిలో పోతుంది, తలపెట్టుకుంటుంది, ఇంట్లో వెళ్ళినప్పుడు దునుకుతుంది, కొట్టుకుంటుంది, సప్పులు అవుతాయి, మంచం పోతుంది, ఇంట్లో సప్పులు అవుతాయి, గంట సేపటి బయటికి వెళ్తుంది, చెమటలు పడతాయి, పోయి స్నానం చేసుకుంటుంది. అంటే హస్తప్రయోగం చేసుకున్నాక ఎవరైనా మొత్తం జిడ్డు అవుతుంది ఒళ్ళు కాబట్టి స్నానం చేసుకుంటారు. నగ్నంగా అంటే శృంగారంలో పాల్గొన్న ఫీలింగ్ రావాలని నగ్నంగా మారుతారనమాట. తలుపులు వేసుకునే చేసుకుంటుంది కదా, స్నానాలు వేసుకుంటుంది, అవి వేసుకుంటుంది అంటే వేసుకుంటారు. మరి హస్తప్రయోగం పెట్టడానికి గట్ల ఉంటుంది ఆడపిల్లది. అలా తప్పట్టకండి. ఆడవాళ్ళు కూడా గుసగుసలు పెట్టుకుంటారు, మగవాళ్ళు అయితే గుడ్ల పొగిచి చెప్తారు. అట్లా తప్పు పట్టకండి, తప్పు, అది పాపం. ఆడపిల్లల మీద బదనాలు పెట్టకండి, అది తప్పు. గుర్తుపెట్టుకున్న హస్తప్రయోగం అంత నేరం కాదు, దొంగతనం కాదు. ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్ళే చేసుకుంటారు పోయి. ఎందుకంటే మగవాడు డ్యూటీ మీద పోయినప్పుడు ఆఫీస్ పనుల మీద 10-15 రోజులు పోతే పెళ్ళైన ఆడవాళ్ళకే కోరికలు కలిగితే హస్తప్రయోగం చేసుకుంటారు. అలాంటప్పుడు పెళ్ళిగాని అమ్మాయి చేసుకుంటే తప్పేంది. దయచేసి పెళ్ళిగాని అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకుంటే గుసగుసలు పెట్టుకోకండి, బదనాలు పెట్టకండి, తప్పు పట్టకండి, దొంగ చూపులు చూడకండి.